హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి కోరింగ ఫారెస్ట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ కోరింగ ఫారెస్ట్ వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు చాలా అద్భుతమైన దృశ్యాలు అయితే మీకు కనిపిస్తాయి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మేము కోరింగ ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పార్కింగ్ టికెట్ తీసుకున్నాము, వెహికల్ పార్కింగ్ 30 రూపీస్. ఇక్కడ నుంచి మనం లోనకి 1 కిలోమీటర్ వెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు చూస్తుందంతా కూడా కోరింగ ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఈ చెట్లు అనేటివి చూస్తున్నారు. మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం వెహికల్ పార్క్ చేసేసి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక టికెట్ తీసుకుందాం ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకైతేనేమో 60 రూపాయలు ఉంది ఫ్రెండ్స్ టికెట్. మనం ఈ టికెట్ తీసుకున్న తర్వాత లోనకైతే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అడవి నుంచి సేకరించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ కోరింగ నేచర్ షాప్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి లోనకు వెళ్ళేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ అడవిలో నుంచి సేకరించినటువంటి వాటితోని ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అయితే తయారు చేశారు. తేనె, టర్మరిక్, ఎయిర్ ఆయిల్, ఇవన్నీ కూడా న్యాచురల్గా తయారు చేసినాయి అంట. మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఇక్కడ నుంచి మీరు తీసుకొని వెళ్ళండి. ఇవి న్యాచురల్గా తయారు చేసినవి. మీరు చూస్తున్నారు, ఇక్కడ చాలా రకాల పక్షు జాతులు అయితే ఉన్నాయంట. ఒక 100 వెరైటీస్ అయితే ఇక్కడ పూల మొక్కలు మనకు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే కనుక ఇక్కడ చిన్నపిల్లల కోసం అయితే ఆట వస్తువులు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇమేజెస్ అనేటివి ఇటువంటి జంతువులు, పక్షులు, కీటకాలు అయితే ఇందులో ఉన్నాయంట. అదేవిధంగా ఇక్కడ విజిటర్స్ కోసం దాహం వేస్తే కూల్ డ్రింక్స్ తాగొచ్చు. ఇక్కడ మీరు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉంది. అదేవిధంగా టిఫిన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇక్కడ విజిటర్స్ అయితే చాలామంది వచ్చారు చూడటానికైతే. ఈ ఫారెస్ట్లో చాలా రకాల జంతువులు, కీటకాలు, పక్షులు ఇందులో ఉన్నాయంట ఫ్రెండ్స్. మనం చూసుకుంటే కనుక ఈ రోడ్డు గుండా వెళ్తే 1 కిలోమీటర్ వరకు ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఒక అద్భుతమైన చెక్క బ్రిడ్జి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ చెక్క బ్రిడ్జిని తప్పకుండా మనం విజిట్ చేద్దాం. ఇప్పుడు మనం చెక్క బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ చెక్క బ్రిడ్జి అనేది ఇందులో ఈ కోరింగ ఫారెస్ట్లో ఒక అద్భుతమైన ప్లేస్ అంట. చెక్క బ్రిడ్జి మీదకైతే చేసాము. ఇదే చెక్క
చెక్కలతో నిర్మించినటువంటి మాడ అడవుల్లో ఒక అద్భుతమైన బ్రిడ్జి ఫ్రెండ్స్. మీరు చూడండి, వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ చెక్క బ్రిడ్జి నుంచి నడుస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుంది, కూలిపోయేవాడి. కానీ ఇది చాలా ఏళ్ల క్రితం నాడు నిర్మించిందంట. మనం ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకు ఈ సముద్రం నీళ్ళు అనేటివి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. ఇందులో మనం బోటింగ్ కూడా చేయవచ్చు. మనం ఇప్పుడు ఈ చెక్కల బ్రిడ్జి దగ్గర నుంచి బోటింగ్ దగ్గరికి వెళ్ళి వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా వచ్చేసి బోటింగ్లో 10 మెంబర్స్ అయితే ఇక్కడ బోట్ అనేది స్టార్ట్ అవుద్దంట. అంతసేపు మనం టికెట్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు అసలు దీని యొక్క కాస్ట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ బోటింగ్లో మనం చేయాలంటే కనుక మీరు చూడండి, బోటింగ్ టైమింగ్స్, అదేవిధంగా వీటి యొక్క రెస్ట్రిక్షన్స్ అనేవి మొత్తం కూడా ఇందులో ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం బోటింగ్ కాస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, బోటింగ్ కాస్ట్ వచ్చేసి బోటింగ్లో 100 రూపీస్ ఉంది. బోటింగ్ కాస్ట్ వచ్చేసి స్పీడ్ బోట్ అయితే 4 మెంబర్స్కి 1000 రూపీస్ ఏమి ఉన్నట్టుందండి. మనం ఒకసారి అయితే ఇప్పుడు బోట్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు చూస్తున్నారు, ఇదే బోట్లో మనము 2.5 అవర్స్ వరకు ఈ కోరింగ అభయ అరణ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క సముద్రంలో తిప్పుతారు. బోటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫారెస్ట్లోని వేరే ఒక రోడ్డు గుండా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఫారెస్ట్ అనేది చాలా ఏళ్ల క్రితం నాడు సహజ సిద్ధంగా ఏర్పడిందంట. ఈ ఫారెస్ట్ వలన వీటికి కాకినాడకి సమీపంలో ఉన్న ఒక పట్టణాలకైతే ఈ వరద, ముప్పు, సునామీలు, భూకంపాల నుండి ఈ మాడ అడవులు అనేవి ఈ యొక్క పరిసర ప్రాంతాలనైతే రక్షించడం జరుగుతుందంట. సో అందుకని చెప్పేసి ఇవి పశ్చిమ బెంగాల్లోని మాడ అడవులు ఉన్నాయి. తర్వాత కాకినాడలోని మన భారతదేశంలో అతిపెద్ద కోరింగ ఫారెస్ట్ అనేది మన కాకినాడలోనే ఉందండి, 2వ అతిపెద్దది. మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ విజిటర్స్ కోసం అయితే లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ లంచ్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే లంచ్ అనేది ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. చూడండి, ఇక్కడ బిర్యానీ, అదేవిధంగా వైట్ రైస్, చపాతీ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుందంట. ఎవరైతే దీన్ని విజిట్ చేయడానికి వచ్చిన వారికి చక్కటి భోజనం అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాటి యొక్క రేట్స్ అయితే చూద్దాము. జాయింట్ బిర్యానీ వచ్చేసి 150 రూపీస్ అంతే. ఇది ఇక్కడ ఉన్న చిన్న రెస్టారెంట్లోని ఒక భాగం. సో ఇక్కడ చూడొచ్చు, తాబేలు బొమ్మ అయితే చాలా పెద్దగా ఉంది. డస్ట్బిన్ కూడా ఇక్కడ వీళ్ళు ఒక చెట్టు నరికి ఏర్పాటు చేసినట్టుగా ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఇది రెస్టారెంట్ ఫారెస్ట్లోని. మీరు అభయ అరణ్యాన్ని కనుక విజిట్ చేయాలంటే కాకినాడ నుంచి పొద్దున్నే బయలుదేరితే మీరు ఇక్కడికి వచ్చేసరికి 9 అవుతుంది. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మీకు అభయ అరణ్యం ఉంటుంది. ఇందులో మీరు చూస్తున్నారు, చాలా రకాల మొక్కలు, అదేవిధంగా జంతు జాతులు ఇందులో నివసిస్తూ ఉంటాయంట. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు
నెలల్లో ఇక్కడికి చాలా రకాల పక్షులు అయితే వస్తాయి అంటున్నారు వేరే కంట్రీస్ నుంచి. ఇక్కడ మనం చూడదగినటువంటి ఇదొక స్మాల్ వుడ్ బ్రిడ్జి అండి, మీరు చూస్తున్నారు. ఈ అభయ అరణ్యం అనేది 1978లో దీన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు గుర్తించి దీన్ని ఒక పర్యాటక ప్రదేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ కోరింగ అభయ అరణ్యం అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కోరింగ అభయ అరణ్యం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి. కాకినాడ వచ్చిన వారైతే కాకినాడకు సమీపంలో ఉప్పాడ చూడొచ్చు, మీరు యానం చూడొచ్చు. యానం నుంచి మీరు రిటర్న్లో వస్తున్నప్పుడు ఈ కోరింగ అభయారణ్యం ఉంటుంది. మీరు ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కోరింగ అభయారణ్యం అనేది ఎంతో కానీ ఇక్కడ చెట్లయితే ఈ నీటిలో ఇవి చాలా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.